ఈ రోజు అందరినీ అడ్డు పెట్టుకొని తప్పించుకొని ఉండొచ్చు. కానీ ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి నువ్వు బయటికి వస్తావు కదా, అప్పుడు నీ చావు నా చేతుల్లోనే ఉంటుంది. అది ఓపెన్ చేయి. మీరు తప్పు చేశారా? అయ్యో, నేను తప్పు చేయడం ఏంటి సార్? అసలు మా ఆస్తినంతా కాజేయడానికి నా కూతురు భూమిని ప్రేమలకు దించి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడండి వీడు. మా పిల్లని అడ్డు పెట్టుకుని మా ఆస్తినంతా కాజేయాలనుకున్నాడండి ఈ త్రాష్టుడు. దానికి నేను అడ్డు పడుతున్నందుకే నన్ను చంపేయాలనుకుంటున్నాడు సార్, చంపేయాలనుకుంటున్నాడు. మీరే చూశారు కదా అసలు స్టేషన్ లో ఎంత రచ్చ చేశాడో మీరే చూశారు కదా. దీన్ని బట్టే మీకు అర్థం అవుతుంది కదండి వాడేంటనేది. సార్, మీకు ఇంకా నమ్మకం కలగడం లేదా? ఏదేమైనా గానీ ఈ రోజు మీరు నా ప్రాణాలు కాపాడినందుకు మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు. థ్యాంక్ యూ సో మచ్. అపూర్వ గారు, ఆ గగన్ గాని మీకు మళ్ళీ ఏదైనా హాని తలపెడితే దానికి కారణం వాడే అని మీరు ఒక చిన్న కంప్లైంట్ రాసివ్వండి. మిగతాదంతా నేను చూసుకుంటాను, ఈగ వాలకుండా చూసుకుంటాను. అలాగే సార్, అలాగే. థ్యాంక్ యూ. పంతులు గారు అర్చన చేయాలి. తమరి గోత్రనామాలు చెప్పండి అమ్మా. మలుపులో కాల సర్పమై కాచుకొంది నీ కోసం. ఆరమరిచేల నలకు చిక్కితే నిన్ను పంపు కైలాసం. ఆ పరమ పద సోపానకేలిలో పావులా చిక్కుకోకు. ఈ కదరంగ వైకుంఠ పాలిలో ఆయుధం నీకు తెగువని మరవకు. ముడుపు కట్టాలి. ముడుపు ఆ బయట ఉన్న చెట్టు కట్టండి అమ్మా. అలాగే పంతులు గారు. స్వామి స్వామి,
ఆ ముడుపులో ఏముందో ఇప్పుడే చూడాలి. అది విప్పకూడదమ్మా. అంటే ఇది నాదేనండి. మీరు కట్టిన ముడిపైన విప్పకూడదమ్మా. అది ఏంటో చీటీలో తప్పు పేరు రాశానండి. అది కరెక్ట్ చేసి మళ్ళీ పెట్టేద్దామని. అయ్యయ్యో, మీకు అర్థం కావట్లేదా? ఒకసారి కట్టిన ముడుపు మళ్ళీ విప్పకూడదమ్మా. కావాలంటే కొత్త ముడుపు కట్టండి. అలాగే 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 చేస్తాను.